ఏపీలో విధ్వంసకర పాలన సాగుతుందన్నారు టీడీపీ నేత నారా లోకేష్. విశాఖను క్రైమ్ క్యాపిటల్ గా మార్చేశారని, తాము అధికారంలోకి రాగానే అభివృద్ధి అంటే ఏంటో రుచి చూపిస్తామన్నారు ఆయన. ఇక మాది విజనరీ తత్వం అయితే వాళ్ళది ప్రిజనరీ తత్వం అంటూ సెటైర్లు వేశారు లోకేష్. సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. వైకాపా కార్యకర్తలు పంపించారు. వాళ్ళు మనోళ్ళ పైన గుడ్డేస్తే పసుపు సైన్యం ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. బామలకే భయపడని బ్లడ్ మనది. ఈ పిల్ల సైకోల్కి మనం భయపడతామా? భయం మన బ్లడ్ లోనే లేదు బ్రదర్. జగన్ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు, మీ లోకేష్ ది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పౌరుషం. ఒక పక్కన యువగలం, ఇంకో పక్కన భవిష్యత్తు గ్యారంటీ. అదే విధంగా వారాహి యాత్ర వల్ల వైకాపా ఫ్యాన్ కి ఊక్కబట్టింది. చంద్రబాబు గారిని చూస్తే జగన్ భయపడతాడు, పవన్ చూస్తే జగన్ భయపడతాడు, మీ లోకేష్ ని చూస్తే జగన్ భయపడతాడు. అందుకే చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టారు. విజనరీ అంటే చంద్రబాబు గారు, ప్రిజనరీ అంటే జగన్. ఈ మధ్యన పదే పేదలకి పెత్తందారు మధ్యన యుద్ధం అంటున్నాడు. 1 లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వాడు పేదవాడవుతాడా? 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడవుతాడా? 1000 రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడవుతాడా? సొంత పేపర్, సొంత ఛానల్, ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం. ఇప్పుడు ఏకంగా క్రైమ్ క్యాపిటల్ గా ఈ ప్రభుత్వం మార్చేసింది. 10 బౌల్లా భూములు, సిఎంబిసి భూములు, హైగ్రీవా భూములు, ఎక్స్ సర్వీస్ మెన్ భూములు అన్ని కబ్జా చేసింది. లూలుని తరిమేసి ఆ భూములు కూడా కబ్జా చేసింది ఈ ప్రభుత్వం. బాధితులందరికీ చెప్తున్నా, 3 నెలల్లో బిగబట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. తిరిగి మీ భూములు మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. 1000 కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది. ఋషికొండకి గుండు కొట్టి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పేద ముఖ్యమంత్రి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. జగన్ కేసుల్లో అక్యూజ్డ్ విజయసాయి రెడ్డి ఒక పక్కన విశాఖపట్నాన్ని నాశనం చేస్తే, ఇంకొక పక్కన వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి మాన్యంలో లాట్రైట్ బాక్సైట్ అక్రమంగా దోచేసుకుంటున్నారు. ఉత్తరాంధ్రాని సరైన దారిలో పెట్టే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. విశాఖపట్నం భారతదేశంలోనే జీడీపీలో 9వ స్థానంలో ఉంది. మన ప్రభుత్వం వస్తుంది, 5 సంవత్సరాల్లో 5వ స్థానానికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తాం. ఎప్పుడు లేని విధంగా, ఎవరు చూడని విధంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఆనాడు బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్ కి పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆ రోజే చెప్పారు, ధైర్యంగా ఉండు లోకేష్, వీఆర్ ఆల్ విత్ యూ. బాబు గారు ఇలాంటి తప్పు చేస్తారని ప్రజలు నమ్మరు, ముందలకెళ్ళని చెప్పారు. కానీ బాబు గారిని ఆ రాజమండ్రి జైల్లో చూస్తే చాలా బాధ కలిగింది. జగన్ ఎమ్మెల్యేల్ని మార్చాలనుకుంటున్నారు, కానీ జనం
జగన్నే మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. మూడే మూడు నెలల్లో వైకాపా ప్రభుత్వాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసే బాధ్యత మనందరం తీసుకోవాలి. ప్రజలందరినీ కోరుతున్నాం, 175 స్థానాల్లో కనీసం 160 స్థానాలకి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి. 25కి 25 ఎంపీలు మాకివ్వండి. అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపించే బాధ్యత మళ్ళీ మేము తీసుకుంటాం.